ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 13వ భాగం. బాలభానుడి కిరణాలు మొహం మీద పడుతుంటే మగతగా కళ్ళు తెరిచిన నేత్రకి రాత్రి జరిగిందంతా కల్లో నిజమో అర్థం కాక ఉలిక్కిపడి లేచి కూర్చుంది. రూమ్ అంతా ఫస్ట్ నైట్ డెకరేషన్ అలానే ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్న అరవింద్ని చూసి అప్పటికే టైం 8 అవ్వడంతో కంగారుగా బెడ్ దిగగానే, ఈ టైం వరకు లేవడం మీ ఇంట్లో అలవాటా? తల అడ్డంగా ఊపుతూ, లేదండి, తెలియకుండా నిద్ర పట్టేసింది, క్షమించండి అంటుంటే, ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, సరేనంటూ వెళ్తుంటే, దానికంటే ముందు నాకు కొంచెం వర్క్ ఉంది, వేడిగా కాఫీ తీసుకురా. తన బట్టలన్నీ రూమ్లోనే పెట్టానని రాధమ్మ చెప్పడంతో గబగబా ఒక సిఫాన్ శారీ తీసుకుని పరిగెట్టినట్టే టవల్ తీసుకుని వెళ్ళింది నేత్ర. 10 నిమిషాల్లో రెడీ అయి బయటికి వచ్చి రాధమ్మ ఏదో అడుగుతున్నా అదేం పట్టించుకోకుండా పరుగు పరుగున కిచెన్లోకి వెళ్ళిపోయింది. తన కంగారు చూసిన మోహన్ రావు, రాధమ్మ ఏమైంది, అలా పరుగుడుతుందేంటి, ఏమైందో చూడు అనడంతో, సరే బాబు అంటూనే తన వెనకే కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే పాలు మరగబెట్టి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీని కలుపుతున్న నేత్రని చూసి, ఏమైందమ్మా? 10 నిమిషాల్లో కాఫీ కావాలని ఆయన చెప్పారు, ఆయన ఎక్కడున్నారు? బాబు ఆఫీస్ రూమ్లో ఉన్నారమ్మా. ఇంట్లో ఆఫీస్ రూమ్ ఏంటి? అరవింద్ బాబు ఆఫీస్ పనుల కోసమని ఇక్కడ ఒక రూమ్ అరేంజ్ చేసుకున్నారు. నిన్నటి నుండి హాల్లోనే ఎక్కువసేపు ఉన్నావు కదా, ఇల్లంతా చూడలేదా? తల దించుకొని లేదన్నట్టు తలూపగానే, నేను చూపిస్తాను రామ్మా అంటూ చివర్లో ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి, ఇది ఆఫీస్ రూమ్, వెళ్ళమ్మా, లేట్ అయితే అరవింద్ బాబుకి కోపం వస్తుంది అనడంతో సరేనంటూ తలూపి భయంగా లోపలికి అడుగు పెట్టగానే, చేస్తున్న పనిని ఒక్క క్షణం ఆపి గట్టిగా కళ్ళు మూసుకొని, వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలనే సెన్స్ లేదా నీకు అన్న గర్జింపు వినపడ్డంతో ఉలిక్కిపడి, క్షమించండి, మీరు త్వరగా రమ్మన్నారనడంతో మర్చిపోయాను అని వణుకుతున్న గొంతుతో చెప్తుంటే, కాఫీ అంటూ ట్రేని అతని ముందు పెట్టింది. షివర్ అవుతున్న తన బాడీ వల్ల వణుకుతున్న ట్రేని చూసి కోపంగా నేత్రని చూడగానే, క్షమించండి అంటూనే ఆ ట్రే కదలకుండా గట్టిగా పట్టుకుంది. కప్ తీసుకుని ఒక సిప్ చేయడం, రెప్పపాటులో నేత్ర చెంప పగిలిపోవడం, అమ్మా అని గట్టిగా అరుస్తూ ట్రేతో సహా ఫోర్స్గా కింద పడిపోవడం క్షణంలో జరిగిపోయింది. నేత్రని లోపలికి పంపించి వెనుతిరిగిన రాధమ్మతో పాటు పేపర్ చదువుతున్న మోహన్ రావు, కాలేజీకి రెడీ అవుతున్న అన్విత కూడా చెంపదెబ్బ సౌండ్కి, నేత్ర అరుపుకి ఉలిక్కిపడి పరుగున రూమ్ దగ్గరికి వచ్చినా లోపలికి వెళ్లే ధైర్యం మాత్రం చేయలేకపోయారు. కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిన ఇన్సిడెంట్కి తెల్లటి చెంప మొత్తం అరవింద్ చేతి వేళ్లతో ఎర్రగా మారి పెదవి చిట్లి రక్తం వస్తుంటే వణుకుతూ అతని వైపు చూసింది. చిరుత కళ్ళతో చూస్తూ దగ్గరికొస్తుంటే భయంతో కొద్దిగా వెనక్కి జరిగింది నేత్ర. కోపంగా పళ్ళు బిగబెట్టి తన చేయి పట్టుకుని పైకి లేపగానే అతని పొలానికి గడ్డిపోచలా పైకి లేచిందామే. అరవింద్, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ మోహన్ రావు లోపలికి రాబోతుంటే అరవింద్ చూసిన చూపుకి వేసిన అడుగు వేసినట్టే వెనక్కి తీసుకున్నాడు మోహన్ రావు. విసురుగా తన జబ్బ పట్టుకుని దగ్గరికి లాగి, నేను కాఫీ తీసుకురమ్మన్నప్పుడే చెప్పాను కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని, వినపడలేదా నీకు? వినపడిందన్నట్టు తలూపుతుంటే, మరి కాఫీలో షుగర్ ఎందుకు తగ్గింది? అది మీరెంత తాగుతారో నాకు తెలీదంటూ ఏడుస్తుంటే, తెలియకపోతే తెలుసుకోవాలి, నాకు అన్నిట్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, అది చిన్నదైనా పెద్దదైనా, ఏమాత్రం తేడా వచ్చినా తన చెంప మీద చిటికె వేస్తూ, ఇలానే ఉంటుంది, అర్థమైందా అని గట్టిగా అనగానే అర్థమైందన్నట్టు తలూపింది. తన 2 బుగ్గలు నొక్కిపట్టి, ఈసారి కరెక్ట్గా చేసి తీసుకురా అంటూనే తనని తోసేయడంతో కింద పడేది కాస్త బ్యాలెన్స్ చేసుకుని కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఏంటి దయ్యంలా కళ్ళేసుకుని అలా చూస్తున్నావు, వెళ్ళి త్వరగా చెప్పిన పని చెయ్యి అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్పగానే తన గొంతుకు ఉలిక్కిపడి సరేనన్నట్టు తలూపి పరుగున కిచెన్లోకి వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇక్కడ, కోతులేమైనా ఆడుతున్నాయా? రథమా, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఉండాల్సింది కిచెన్లో. వెళ్తున్నాను బాబు అంటూ రాధమ్మ వెళ్ళిపోతే, అన్వి, ఇక కాలేజీకి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? ఇంకా టైం అవ్వలేదన్నయ్యా. టైం అవ్వకపోతే ఏంటి, బుక్స్ తీసి చదువుకోవడం నేర్చుకో, అంతే తప్ప పక్కన ఏం జరుగుతుందో చూడడం కాదు, పో ఇక్కడి నుండి అనగానే భయంతో పరుగుపెట్టింది అన్విత. కొడుకు వైపు బాధగా చూస్తున్న మోహన్ రావుని
మీకు స్పెషల్గా చెప్పాలా డాడ్? ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? పాపంరా, పెళ్ళై 2 రోజులు కాలేదు, తనకెందుకింత టార్చర్ చూపిస్తున్నావు? లుక్ డాడ్, నేను వర్క్ విషయంలో ఎంత డెడికేషన్గా ఉంటానో మీకు బాగా తెలుసు. నాకు పనిలో తప్పులు కనిపిస్తే సహించదు. అయినా కొత్త పెళ్లి కూతురు అలానే ఉండదుగా. 2 రోజుల తర్వాత అయినా పాతబడుతుంది. వచ్చిన 24 గంటల్లోనే భర్త ఇష్టాలేంటి, ఏ టైంలో ఎలా ఉంటాడో తెలుసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేత్ర లేదు. అందుకే మొదటి రోజే నా చేతి దెబ్బ తినాల్సి వచ్చింది. మరేం పర్లేదు, ఇలా అయినా ఒళ్ళు దగ్గర పట్టుకుని పనిచేస్తుంది. పని చేయడానికి తను పని మనిషి కాదురా, నువ్వు తాళి కట్టిన భార్య. సో వాట్, నా వరకు అది పని మనిషి. పని మనిషికి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాం. భార్య అనే క్యాండిడేట్కి తాళి కట్టి ఇంట్లో సకలం సమకూరుస్తూ పని చేయించుకుంటాం. దట్స్ ఇట్. అండ్ నా పర్సనల్ విషయాల్లో మరొకరి జోక్యం నాకు నచ్చదు డాడ్. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి స్టెప్ తీసుకోకండి అని సీరియస్గా చెప్పడంతో కొడుకు మాట్లాడినా ఎదురు చెప్పలేని నిస్సహాయతతో సైలెంట్గా వెళ్ళిపోయాడు మోహన్ రావు. ఇదండి శ్రీధర్ గారి రాసినటువంటి అరవింద నేత్ర 13వ భాగం. చాలామంది అప్డేట్ సైజ్ పెంచమంటున్నారు, కానీ రైటర్ గారు నాకు ఇంత స్టోరీనే ఇస్తున్నారు కాబట్టి నేను ఇదే అప్డేట్ చేస్తున్నాను. ఇక అరవింద్ క్యారెక్టర్కి చూసి ఒక జడ్జిమెంట్కి అప్పుడే రావద్దండి. స్టార్టింగ్లోనే కదా స్టోరీ ఉంది, ఇంకా స్టోరీ చాలా జరగాల్సి ఉంది. మీకు స్టోరీ చాలా బాగా నచ్చుతుంది. అట్లీస్ట్ కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత అరవింద్ గురించి కానీ ఈ స్టోరీ గురించి కానీ ఒక జడ్జిమెంట్కి వస్తే బాగుంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.